శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భాగవతంలో భాగవత రహస్యం అంటే విదురుడు అడిగినటువంటి చాలా ప్రశ్నలకి మైత్రేయుడు చెప్పినటువంటి సమాధానాలు ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. విదుర మహాశయ, విష్ణుమూర్తి తాలూకా మాయ ఎవరికి తెలియనటువంటిది. ఆయన దేహంలో ప్రవేశించి జీవుడిగా ఎన్ని కార్యాలలో పాల్గొన్నా ఆయనకి ఎట్టి బంధాలు ఏర్పడవు, విపత్తులు విషాదాలు అంటవు. కలలో చంపబడినటువంటి వ్యక్తి మెలకువ వచ్చాక చావకుండా బతికి ఉన్నట్లే. దేవుడు జీవుడిగా నటిస్తున్నప్పుడు ఆ సమయంలో సంభవించే కష్టసుఖాలు దేవుడికి అంటవు కదా. కదులుతున్నటువంటి నీటిలో చంద్రుని తాలూకా ప్రతిబింబం కదులుతున్నట్లు కనిపించినా వాస్తవానికి చంద్రుడేమీ కదలటం లేదు కదా. అజ్ఞానం చేత మాయా ప్రభావం చేత జీవుడు కర్మబంధాల్లో చిక్కుకుంటున్నాడు. కానీ సర్వభూతాల్లో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకి సంబంధ బాంధవ్యాలు ఉండవు. మానవుడికి కర్మబంధాలు తొలగాలి అంటే శ్రీహరి పాదపద్మాలపై అచంచలమైనటువంటి విశేషమైనటువంటి భక్తి ఉంటే చాలు. ఇంద్రియాలు మనస్సు ఆ భగవంతుడికి ఆధీనం చేసి ఏకాగ్రచిత్తంతో సంకీర్తనం చేస్తే చాలు. వేషభాషలు అంతే తప్పించి ఏమీ అవసరం లేదు. నిష్కల్మషమైనటువంటి భక్తితో నాలుగు ఎందు నామం నడయాడుతుంటే చాలు. నువ్వేం వస్త్రం కట్టుకున్నావా, మొహానికి పౌడర్ దిద్దుకున్నావా, ఇవేవి డాంబికాలేవి అనవసరం. ఈ డాంబికాలు ఉండి మనం ఏమైనా చేస్తే అది నిజమైనటువంటి భక్తి అనిపించుకోదు. అది నిజమైనటువంటి భక్తి పారవస్యంలో మునిగినటువంటి వాళ్ళకి వీటితో సంబంధం లేదు. ఈ లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ తాలూకా ఉన్మత్తమైనటువంటి భక్తితో ప్రపత్తులతో వాళ్ళు ఓలలాడుతూ ఉంటారు. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఒక రోజు ఏమిటైందంటే, సనక సనందాదులైనటువంటి ఋషులు చేసినటువంటి ప్రార్థనలకి ప్రసన్నుడైనటువంటి భగవంతుడు సమస్త వేదసారమై ఉన్నటువంటి ఈ భాగవతాన్ని సనత్కుమారుడికి ఉపదేశించాడు. అప్పుడు సాంఖ్యాయనుడికి బోధించాడు. అతనేమిటి చేశాడు? ఎవరికి బోధించాడు? సాంఖ్యాయనికి బోధిస్తే అతడేమిటి చేశాడు? పరాశరుడికి ఉపదేశిస్తే పరాశర మహర్షి బృహస్పతి నాకు వివరించాడు అని చెప్పాడు. నేను చెప్పబోయే ఈ పురుషోత్తముని చరిత్రని వినుల విందుగా విని తరించు అని చెప్పాడు మైత్రేయుడు. ఈ కల్పానికి పూర్వం ప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మతో సహా సమస్త సృష్టి పరమేశ్వరుడైనటువంటి శ్రీహరి సహస్రయుగాల కాలం లయించి ఉండేది. ఆదిశేషుని పాన్పుగా చేసుకుని శ్రీహరి నీటిలో శయనిస్తూ ఉండేవాడు. తరువాత కాలశక్తి అతన్ని మేల్కొలపితే లెగిచి పునఃస్పృష్టి చేయడానికి సంకల్పించి తన కుక్షిలో నిక్షిప్తమైనటువంటి జీవులని వారి వారి ప్రారబ్ధ సంచిత కర్మలతో సహా పంచభూతాలతో సహా ఓ పద్మాకార రూపంలో తన నాభి నుండి బహిర్గతం చేశాడు. తన చైతన్య శక్తిని అందులో ప్రవేశపెట్టగానే బ్రహ్మ పద్మంలో వ్యక్తమయ్యాడు. పద్మాసీనుడై ఉన్నటువంటి బ్రహ్మకి ఏమీ ఆలోచన లేదు. అంటే ఏమిటి చేయాలో స్ఫురణకు రాలేదు. నాలుగు వైపులా చూశాడు. 4 ముఖాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా అతడు పద్మంలో ఆవిర్భవించడం వలన అది పద్మకల్పము అనబడింది. తాను కూర్చున్న పద్మం యొక్క ఉత్పత్తి స్థానాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఆ తామరతూడులో ప్రవేశించి 100 దివ్య సంవత్సరాల పాటు వెదికి ఏమీ తెలుసుకోలేక నిరాశతో మళ్ళీ వచ్చి పద్మాసనంపై కూర్చున్నాడు. అలాగే మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు చేస్తే జ్ఞాన సంపన్నుడయ్యాడు. కానీ ఏమీ దాన్ని కనుక్కోలేకపోయాడు. అప్పుడు ధ్యానాన్ని హృదయంలో కేంద్రీకరిస్తే పరమాత్మను దర్శించగలిగాడు. తాను అంతటా నేను వెతుకుతున్నటువంటి తన ఉత్పత్తికి మూలకారణుడు తన హృదయంలోనే ఉన్నట్లు తెలుసుకుని ఆ అనంతసేనుడు దివ్యకళలతో తేజల్లుతున్నటువంటి నీలవర్ణుడై నానారత్న ఖచిత సువర్ణ కిరీట కంకణ భుజకీర్తులతోని శంఖచక్ర గదా పద్మాలు ధరించిన వాడే కనిపించాడు విష్ణుమూర్తి అక్కడ. అయితే అతను తాలూకా నాభి నుండి ఉద్భవించినటువంటి పద్మంలోనే తాను ఆసీనుడై ఉన్నట్లు బ్రహ్మ కనుక్కోగలిగాడు. అప్పటికి
పరమేశ్వరుని తాలూకా దివ్య వైభవాన్ని కళ్ళారా తిలకించినటువంటి బ్రహ్మదేవుడికి ఆ మహాపురుషుని తాలూకా నాభి నుండి ఉద్భవించినటువంటి కమలము, అంతటా ఆవరించి ఉన్నటువంటి నీరు, అగ్ని, ఆకాశము, విశ్వాన్ని సృష్టించు అని సూచించే ఆయన యొక్క చూడ్కులు తప్ప వేరేమీ కనిపించలేదు. ఈ ఆనంద సంభ్రమాలతో బ్రహ్మ అతన్ని స్తుతించడం ప్రారంభం చేశాడు. ఎవరిని? విష్ణుమూర్తిని. భగవంతుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై అతనికి ఒక ప్రసన్నవదనాన్ని, విశ్వమోహన రూపాన్ని చిరునవ్వుతో చూసి బ్రహ్మ సర్వం మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆ మహా ఆకారం ఎప్పుడైతే ప్రత్యక్షమైందో, కొంతసేపటి తన కర్తవ్యం గుర్తుకు రాగా సృష్టి కార్యాన్ని నెరవేర్చే జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొరపాటు చేయకుండా ఉండడానికి కావలసినటువంటి అవధానాన్ని ప్రసాదించము మహాప్రభు అని వేడుకుంటే భగవంతుడు కరుణించి ఇలా అన్నాడు: ఓ చతురానన, సమాధినిష్ఠుడివై నన్నే నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని తపస్సు చెయ్యి. నీ కార్యాలన్నీ నా ఆరాధనా భావంతో చెయ్యి. నువ్వు సృష్టించవలసినటువంటి లోకాలు నీకు స్పష్టంగా అప్పుడు అర్థమవుతుంది. నీ బుర్రలోకి తడతాయి. నన్ను అంతటా దర్శించగలవు. రజోగుణము నీ దరి చేరదు. నీ హృదయంలోనే నన్ను, నాలో ఉన్న సమస్త విశ్వాన్ని దర్శిస్తావు. అప్పుడు గతించిన కల్పంలోనే ఏ విధంగా సృష్టి జరిగిందో అదే విధంగా సృజించు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు శ్రీహరి. ఇప్పుడు కాలం, సూక్ష్మాతి సూక్ష్మాంశాన్ని పరమాణువు అంటారు. కిటికీ నుంచి గదిలోకి సూర్యరశ్మి ప్రసరించినప్పుడు గాలిలో తేలుతున్నటువంటి ధూళికణాలు కనిపిస్తాయి కదా మనకి. అలాంటి ఒక రేణువులోని 6వ వంతు పరమాణువుతో సమానము అనవచ్చు. ఆ పరమాణువుపై ఒక పక్క నుండి రెండవ పక్కకు సూర్యకిరణం ప్రయాణించే కాలము సూక్ష్మకాలము అనబడుతుంది. 2 పరమాణువులు ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులు ఒక త్రుటి, 100 త్రుటులు ఒక వేద, 3 వేదలు ఒక లవము, 3 లవములు ఒక నిమేషము, 3 నిమేషములు ఒక క్షణము, 5 క్షణములు ఒక కాస్త, 10 కాస్తలు ఒక లఘువు, 15 లఘువులు ఒక నాడి, 2 నాడులు ఒక ముహూర్తం, 6 గాని 7 గాని నాడులు ఒక ప్రహరము లేదా యామము, 4 జాములు ఒక పగలు, 4 జాములు ఒక రాత్రి. ఒక పగలు ఒక రాత్రి కలిసి ఒక రోజు. 15 దినాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక నెల, అది పితృదేవతలకు ఒక దినం. 2 నెలలు ఒక ఋతువు, 6 నెలలు ఒక ఆయనం, 2 ఆయనాలు ఒక సంవత్సరం, అది దేవతలకు ఒక రోజు. మానవుని పరమాయువు ఒక 100 సంవత్సరాలు. దైవాంశ సంభూతుడైనటువంటి సూర్యభగవానుడు సంవత్సర కాలంలో 12 రాసులను చుట్టూ వస్తాడు. పితృదేవతల తాలూకు ఆయువు 3000 మానవ సంవత్సరాలు. దేవతల ఆయువు 36,000 మానవ సంవత్సరాలు. అంటే ఒక దివ్య వర్షం అంటే 360 మానవ సంవత్సరాలు. కృతయుగము 4000 దివ్య వర్షాలు. ఒక యుగానికి తరువాత యుగానికి మధ్యకాలం సంధ్య అనబడుతుంది. కృతయుగ సంధ్య 800 దివ్య వర్షాలు. త్రేతాయుగం 3000 దివ్య వత్సరాలు. దాని సంధ్యాకాలం 600 దివ్య వత్సరాలు. ద్వాపర యుగం 2000 దివ్య వర్షాలు. దాని సంధ్యాకాలం 400 దివ్య వత్సరాలు. కలియుగం 1000 దివ్య వత్సరాలు. దాని సంధ్యాకాలం 200 దివ్య వర్షాలు. 4 యుగాలు సంధ్యాకాలాలతో సహా 12,000 దివ్య వర్షాలు ఒక చతుర్యుగం అని, మహాయుగం అని అంటారు. సంధ్యాకాలాల్లో ధర్మం అల్పంగా ఉంటుంది. కృతయుగంలో ధర్మం 4 పాదాలతోని, త్రేతాయుగంలో 3 పాదాలతోని, ద్వాపర యుగంలో 2 పాదాలతోని, కలియుగంలో 1 పాదంతోనే నడుస్తుంది. ఈ వ్యత్యాసాల వలన ప్రజల్లో ధర్మవర్తనం కూడా మారుతూ ఉంటుంది. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకం కంటే పైన సత్యలోకం ఉంది. అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. ఒక 1000 చతుర్యుగాల కాలం అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. ఆయన రాత్రి కూడా అంతే కాలం ఉంటుంది. బ్రహ్మ యొక్క పగలు కల్పము అనబడుతుంది, రాత్రి నైమిత్తిక ప్రళయము అనబడుతుంది. ఒక కల్పంలో 14 మన్వంతరాలు. 14 అంటే మన్వంతరాలు అంటే 14 మంది మనువులు పాలించిన కాలం గడుస్తాయి. ప్రతి మన్వంతరాలలోని భగవంతుడి తాలూకా అవతారాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి కల్పాంతంలోని భూలోక, భూవర్లోక, స్వర్గలోకాలు, సూర్యచంద్రులు బ్రహ్మలో లయిస్తూ ఉంటారు. ఈ 3 లోకాలు సంకర్షణుని ముఖం నుంచి వెలువడే అగ్నిచే దహించబడతాయి. సముద్ర జలాలు ఈ లోకంలో ముంచేస్తూ ఉంటాయి. బ్రహ్మ నిద్రిస్తే లోకాలకు ప్రళయం వస్తుంది. నైమిత్తిక ప్రళయం మేల్కొంటే లోకాలన్నీ ఆవిర్భవిస్తాయి. దేవతలు, మునులు, సప్త ఋషులు భగవంతుని అంశతో మనువులైనట్టి
మనువులై పుట్టి ఒక్కొక్కరు 71 మహాయుగాల కాలం లోకాన్ని పాలిస్తారు. బ్రహ్మ యొక్క జీవిత కాలంలో 36,000 కల్పాలు అన్నీ నైమిత్తిక ప్రళయాలు సంభవిస్తాయి. సంకర్షణాగ్ని జ్వాలలకు తట్టుకోలేక మహర్లోకవాసులు జనోలోకానికి వెళతారు. ప్రళయకాలంలో భయంకరంగా ప్రచండ వాయువులు వీచుతూ మహాసముద్రాలు పొంగి ముల్లోకాలను ముంచేస్తాయి. ఈ మహాసముద్ర మధ్యంలో సూర్యనారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు. బ్రహ్మదేవుడి ఆయువు 100 బ్రహ్మ సంవత్సరాలు. అందులో మొదటి సగం పూర్వపరార్థమని, రెండవ సగం ద్వితీయ పరార్థమని అనబడతాయి. పూర్వపరార్థము చివరి కల్పము పద్మకల్పం. ద్వితీయ పరార్థము మొదటి కల్పంలో శ్రీహరి వరాహ రూపం ధరిస్తాడు. అందుకే దాన్ని వరాహ కల్పము అంటారు. ఇప్పుడు నడుస్తున్నది వరాహ కల్పమే. బ్రహ్మకిప్పుడు 51వ సంవత్సరం వయస్సు. ఆద్యంతాలు లేని ఆ దేవదేవుడికి బ్రహ్మదేవుని జీవితకాలమంతా ఒక్క నిమేషమే, అంటే రెపపాటు కాలము అని. ఆయన అనంతుడు, శాశ్వతుడు, కాలాతీతుడు. కాలమే ఆయన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. అండాకారంలో ఉన్న ఈ విశ్వం 8 కారణాల తత్వాలతోని మూల ప్రకృతి, మహత్తత్వము, అహంతత్వం, పంచతన్మాత్రలు, 16 వికారాలతోని మనస్సు, దశేంద్రియాలు, పంచభూతాలు కూడికొని ఉండి 50 కోట్ల యోజనాల విస్తీర్ణంతో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం అనబడే ఆవరణలతో ఆవరించబడి ఉన్నది. ఇటువంటి లెక్కలేని మహాండ కోశాల తన ఉదరంలో పదిలపరుచుకుని పరమేశ్వరుడు పరమాణు రూపంలో ఆ బ్రహ్మాండ కోశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అద్భుత తేజస్సుతో విరాజిల్లే ఆ పురుషోత్తముని వర్ణించడానికి ఆ బ్రహ్మకు కానీ ఈశ్వరుడికి కానీ సాధ్యపడదు. అయ్యా, ఇవాళకి సమాప్తం.